ఈ దివ్య సమయాన ప్రార్థనలో చేరి మన పవిత్ర తల్లి మరియమ్మను గౌరవించుటకు 3 హెయిల్ మేరీలను అర్పించుదాం. ఈ ప్రార్థనల ద్వారా ఆమె యొక్క ధైర్యాన్ని, జ్ఞానాన్ని మరియు సహానుభూతిని మన హృదయాలలో గుర్తు చేసుకుందాం. ఆమె ప్రేమను మన జీవితంలో వెలిగించుదాం. మొదటి హెయిల్ మేరీ, మరియమ్మ శక్తికి గౌరవార్థం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామంలో ఆమెన్. ఓ మరియమ్మ, అతి పవిత్రురాలై అత్యంత శక్తివంతురాలవై తండ్రి తన కుమారునికి తల్లి అయ్యేందుకు ఎన్నుకుని నిన్ను పరమ నమ్మకంతో ఆశ్రయిస్తున్నాను. పరలోకము నందు నీకు అప్పగించబడిన శక్తి ద్వారా చెడు ఉచ్చుల నుండి నన్ను కాపాడును. నా పరీక్షలలో నాకు బలమునందించుము. నా మనస్సు, హృదయములను పవిత్రపరచుము. ఈ వేళ నేను నా ప్రత్యేక కోరికను నీ ముందు ఉంచుచున్నాను. తీవ్రమైన మౌనంలో నీ కోరికను మనస్సులో చెప్పుము. ఓ గొప్ప తల్లి, ఎల్లప్పుడూ నా వెంట ఉండి నన్ను క్రీస్తుకు దగ్గరగా నడిపించు. ఆమెన్. మనమందరం కలిసి ఇలా ప్రార్థించుదము. కృపతో నిండిన తల్లి మరియమ్మ, నీకు వందనం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. స్త్రీలలో నీవు ధన్యురాలు. తల్లి మరియమ్మ, నీ గర్భఫలమైన యేసు ధన్యుడు. పరిశుద్ధ మరియ, దేవుని తల్లి, పాపులమైన మా కొరకు ఇప్పుడు మరియు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమెన్. రెండవ హెయిల్ మేరీ, మరియమ్మ జ్ఞానానికి గౌరవార్పణ. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామంలో ఆమెన్. ఓ మృదు స్వభావ తల్లి, జ్ఞానపీఠం, దేవుని వాక్యాన్ని విశాల హృదయంతో విన్ననుకు సత్య మార్గంలో నడవడానికి నాకు నేర్పు. నా ఆలోచనలను ప్రకాశింపజేయుము. నాకు వినయము మరియు శాంతిని అందించుము. మరియు ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టేదాన్ని కోరుకునేలా నాకు సహాయం చేయి. ఈ సమయంలో నా హృదయపూర్వక కోరికను నీ ముందు ఉంచుచున్నాను. క్షణం మౌనంగా ఉండి నీ మనస్సులో కోరికను సమర్పించు. మరియమ్మ, జ్ఞానవంతురాలవు, మృదుత్వంతో నడిపించు తల్లియే. నా అడుగులు స్వర్గదిశగా నడిపించుము. ఆమెన్. భక్తితో మనము ప్రార్థించుదము. హెయిల్ మేరీ, నీవు కృపతో నిండి ఉన్నావు. ప్రభువు నీతో కలిసి ఉన్నాడు. స్త్రీలలో నీవు ధన్యురాలవు. నీ గర్భఫలమైన యేసు ధన్యుడు. పరిశుద్ధ మేరీ, దేవుని తల్లి, పాపులమైన మా కొరకు ఇప్పుడు మరియు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమెన్. మూడవ హెయిల్ మేరీ, మరియమ్మ కరుణకి గౌరవార్పణ. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామంలో ఆమెన్. ఓ కరుణామాత, నీ హృదయం నీ పిల్లలందరి పట్ల అపారమైన దయతో నిండి ఉంది. నా బలహీనతలో నేను నీ వద్దకు వచ్చి నిజమైన పశ్చాత్తాపం, క్రీస్తు పట్ల ప్రేమ మరియు విశ్వాసంలో స్థిరత కోసం నీ కృపను కోరుచున్నాను. ఈ దయతో కూడిన ప్రార్థనను మరియు ఈరోజు నా ప్రత్యేక కోరికను వినుము. మౌనంగా ప్రార్థించుటకు క్షణం తీసుకోండి. ఓ మృదువైన హృదయం గల తల్లి, నా తప్పులను మన్నించి దేవుని వెలుతురులో నడుచుటకు నాకు సహాయం చేయండి. ఆమెన్. ప్రేమతో మనము ప్రార్థించుదము. హెయిల్ మేరీ, నీవు కృపతో నిండి ఉన్నావు. ప్రభువు నీతో కలిసి ఉన్నాడు. స్త్రీలలో నీవు ధన్యురాలవు. నీ గర్భఫలమైన యేసు ధన్యుడు. పరిశుద్ధ మేరీ, దేవుని తల్లి, పాపులమైన మా కొరకు ఇప్పుడు మరియు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమెన్. ముగింపు ప్రార్థన. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామంలో ఆమెన్. ఓ పరిశుద్ధ మరియమ్మ, నేను నన్ను పూర్తిగా నీ పరిరక్షణకు అప్పగించుకొనుచున్నాను. ఈ 3 హెయిల్ మేరీల ద్వారా నీ శక్తిని, నీ జ్ఞానాన్ని మరియు నీ కరుణను గౌరవించుచున్నాను. పాపానికి నన్ను దూరంగా కాపాడుము. నిత్య జీవితంలో నన్ను నడిపించుము. మరియు నీ కుమారుడైన యేసునియందు నాకు సురక్షితంగా చేరే మార్గాన్ని చూపుము. మరియమ్మ, మా తల్లి, నాకు రక్షకురాలిగా ఉండుము. మరియమ్మ, పాపులకు ఆశ్రయ స్థలముగా నాకు ఆశగా ఉండుము. మరియమ్మ, క్రైస్తవుల సహాయకురాలిగా నా కొరకు దేవుని ఎదుట ప్రార్థించుము. ఆమె.
ఈ ప్రార్థన మీ హృదయానికి శాంతిని కలిగించినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ప్రియమైన వారితో షేర్ చేయండి. ఫెయిత్ అండ్ హోప్ ఎజే ఛానల్ ప్రార్థనలకు సబ్స్క్రైబ్ చేయండి మరియు రోజువారీ ఆలోచనలు మరియు ప్రార్థనల కోసం బెల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. మరియ ద్వారా ఎల్లప్పుడూ యేసును వెతుకుతూ విశ్వాసంతో కలిసి ప్రయాణిద్దాం. ధన్యవాదాలు.